వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆరోపించారు. 2023-24లో విజయ డైరీని తప్పించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి కొనుగోలు చేశారని కడప జిల్లా రాజంపేటలో చెప్పారు. ఈ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో అల్లజడి సృష్టించేందుకు ప్రయత్నించిన వారిపైన ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలయాలను భ్రష్టు పట్టించినట్టుగానే శ్రీశైల క్షేత్రాన్ని కూడా కల్తీ నెయ్యితో భ్రష్టు పట్టించారు. ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి కేవలం లడ్డూకు కావాల్సిన ముడి పదార్థాలు ఆలయానికి సప్లై చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని బలవంతంగా ఒప్పించి అప్పటి వరకు డైరీలే నెయ్యి సప్లై చేయాలి అనే నిబంధనను కూడా మార్చి ట్రేడర్స్ కూడా సప్లై చేయొచ్చు అని ఆనాడు కమిషనర్ గా ఉన్నటువంటి హరి జవహర్ లాల్ సంతకం పెట్టినటువంటి కాపీ ఇది. ఇప్పుడు ఇదే వ్యక్తి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకొక కీలకమైన బాధ్యతలో ఉంటున్నాడు. మరి అధికారులు కింది స్థాయిలో రిపోర్టు పంపివంటే తప్పు చేసిన వ్యక్తి ఇంకొక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు రిపోర్ట్ కరెక్ట్ గా రాదు. మరి దీంట్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి, ఒక శాసనసభ్యుడు, ఈవో తీవ్ర ఒత్తిడి చేసి విజయ డైరీ నుంచి తప్పించి వీరికి అంటగట్టారు. రాజేష్ ట్రేడర్స్ వాడిని బూచిగా పెట్టి విష్ణు దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నట్టు విష్ణువుకు ఆ బోలే బాబా సప్లై చేశారు. ఇవి కాకుండా ఆలయాలు ఇప్పుడు ఏవైతే ప్రధాన ఆలయాలు 8 ఉన్నాయో, తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం, దుర్గగుడి లాంటి గుళ్ళు అన్నిటిలో కూడా ఇది జరిగిందేమో అని అనుమానాలు వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, శ్రీశైలంలో మే 2023 నుంచి మార్చి 2024 వరకు జరిగిన కల్తీ నెయ్యి పైన ఒక సిట్ లాంటి బృందాన్ని వేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి బాధ్యులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా.